మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నిరుపేదలకు ₹5కే భోజనం పెట్టే అన్నా క్యాంటీన్ అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా రెండో దశలో అయితే మాత్రం నర్సీపట్నంలో అయితే మాత్రం ఈ రోజు ప్రారంభించారు. శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడి చేతుల మీదుగా నర్సీపట్నంలో ఈ అన్నా క్యాంటీన్ అయితే మాత్రం ఈ రోజు ఆయన ప్రారంభించారు. నిరుపేదలందరికీ ఇది ఒక వరమని, ఈ అన్నా క్యాంటీన్ నిరుపేదలు సద్వినియోగం చేసుకోవాలంటూ కోరారు. ఆసుపత్రులకి కానీ వేరే పనుల మీద నర్సీపట్నం లాంటి పట్టణాలకు వచ్చినప్పుడు ఈ అన్నా క్యాంటీన్లో ₹5 భోజనం ఆ నిరుపేదలకి కడుపు నింపుతుందని, అయితే గత ప్రభుత్వం దీన్ని నిర్వహణ చేయగా మరలా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ అన్నా క్యాంటీన్ అయితే ప్రారంభించడం జరిగిందని, ₹5కే ఉదయం టిఫిన్, అలాగే ₹5కి మధ్యాహ్నం భోజనం, ₹5కే సాయంత్రం భోజనం, సుమారు రోజుకి 350 మంది చొప్పున అయితే మాత్రం ఈ అన్నా క్యాంటీన్లో ప్రతినిత్యం కూడా ఆ భోజనం ఏర్పాటు, టిఫిన్ భోజనం, సాయంత్రం భోజనం కూడా ఏర్పాటు చేయడం ఆయన తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ఆమెతో కలిసి అయితే మాత్రం ఇవాళ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అయితే మాత్రం అనకాపల్లి కలెక్టర్ గారితో అయితే మాత్రం ఈ రోజు ఈ కేంద్రాన్ని అయితే మాత్రం ప్రారంభం చేశారు. మనతో పాటు అక్షయ్ పాత్ర, హరేరామ్ ప్రతినిధి అయితే ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. ఎందుకంటే ఈ విశాఖ జిల్లాలో మొత్తం అన్ని అన్నా క్యాంటీన్లకు కూడా వీరే ఆహారాన్ని సరఫరా చేస్తున్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడుతున్నారండి. సార్ చెప్పండి. నమస్తే అండి. హరే కృష్ణ. నా పేరు యదురాజ్ దాస. అక్షయ్ పాత్ర ఫౌండేషన్ హరే కృష్ణ మూమెంట్ సంస్థ తరపున ఈ యొక్క అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందండి. మా సంస్థ అధ్యక్షులు, మా సంస్థ గురువు గారు అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శిల ప్రభుపాదుల వారు, మా గురువు గారి కోరిక ఏంటంటే ఎక్కడైతే మన సంస్థ ఉంటుందో 10 మైళ్ళ రేడియస్లో ఎవరు ఆకలితో ఉండకూడదు అనే ఒక నినాదం, ఒక నానుడితో స్టార్ట్ అయిందే ఈ అక్షయ్ పాత్ర ఫౌండేషన్, ఈ అన్నదాన కార్యక్రమం అండి. ఇవాళ అక్షయ్ పాత్ర సంస్థ ద్వారా విశాఖపట్నంలో 53,000 మంది పిల్లలకి మనం రోజు ఒక 300 చిల్లర స్కూల్స్ ప్లస్లో ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా మనకి గవర్నమెంట్ తరపున ఈ రిక్వెస్ట్ ద్వారా మన యొక్క అన్నా క్యాంటీన్స్లో కూడా రోజు సుమారు బ్రేక్ఫాస్ట్ ఒక 250 నుంచి 300 మంది, అలాగే లంచ్ ఒక 300 నుంచి 400 మంది వరకు, అలాగే డిన్నర్ కూడా ఒక 200 నుంచి 300 మంది వరకు డైలీ మనం ఈ యొక్క అన్నదానం చేయడానికి మనం ముందుకు వచ్చామండి. ఎందుకంటే ఎక్కడైతే అన్నదానం ఉంటుందో, ఎందుకంటే అన్ని దానాల్లో అన్నదానం చాలా శ్రేష్టం అంటారు, చాలా ఉత్తమం అంటారు. అటువంటి మహద్భాగ్యం మా ఈ సంస్థ కలిగినందుకు మేము చాలా ఆనందిస్తున్నాం. ఎందుకంటే మా గురువు గారి యొక్క కోరిక కూడా ఎక్కడైతే మనం ఉంటామో అక్కడ ఆకలితో ఎవరు ఉండకూడదు అనేది వాళ్ళ అభిమతం. ఆ ఐడియాకి అనుగుణంగా వచ్చినటువంటిది ఈ అన్నదానం ప్రోగ్రామ్స్ అనమాట. సో ఎక్కడైతే అన్నదానం వస్తుందో ఆ ఆపర్చునిటీస్ అన్ని మనం తీసుకొని మనం చక్కగా తీసుకోవడం ఒకటే కాదండి, దాన్ని చక్కగా నిర్వర్తించాలి, దాన్ని చక్కగా అందరు డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఎందుకంటే అలా చేయనప్పుడు మనం అది కరెక్ట్ కాదు. అందుకే మనం చాలా శ్రేష్టమైన ఆహారాన్ని ఇక్కడ అందిస్తున్నాం. భక్తులు చాలా మంది ఆల్రెడీ ఒకసారి, రెండోసారి, ఇప్పుడే నేను సర్వింగ్ చేసి వస్తున్నాను, 1 టైం 2 టైమ్స్ 3 టైమ్స్ కూడా తీసుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి పప్పు కానీ లేకపోతే కూర కానీ బాగా నచ్చింది. సో మంచిగా చేసేయడం వల్ల అందరూ కడుపు నిండా భోజనం చేసుకుని వెళ్తారు. అది మా యొక్క సంస్థ యొక్క ఉద్దేశం అండి. సో ఎక్కడైతే అన్నదాన కార్యక్రమం ఉంటుందో అవన్నీ చేయడం మా యొక్క ఉద్దేశం. ఈ అక్షయ్ పాత్ర హరేరామ మూవ్మెంట్ నుంచి సుమారుగా రాష్ట్రంలో అంతా మీరే ఇస్తున్నట్టున్నారు మొత్తం భోజన సరఫరా. ఇప్పటి వరకు మొత్తం ఎన్ని కేంద్రాల్లో అన్నా క్యాంటీన్లో మీరు చేశారు? మన పరిధిలో అండి శ్రీకాకుళంలో ఒక 4 చోట్ల అన్న క్యాంటీన్స్ జరుగుతుంది, విజయనగరంలో 2 చోట్ల మనకు జరుగుతుందండి, కాకినాడలో 8 చోట్ల అన్న క్యాంటీన్స్ జరుగుతుంది, విశాఖపట్నంలో మనం ఇవాళ నర్సీపట్నంలో ఇవాళ ఈ ఉన్న ప్లేస్ నర్సీపట్నంలో ఇవాళ ఇక్కడ స్టార్ట్ అయింది క్యాంటీన్. అలాగే రేపు సాయంత్రం అఫీషియల్గా మిగతా ఉన్న 32 చోట్ల లేకపోతే 35 చోట్ల రేపు అంతా ఓవరాల్గా విశాఖపట్నం అంతా అన్న క్యాంటీన్స్ ప్రారంభమవుతుంది. అన్ని చోట్ల ఒకేసారి అన్నదానం కూడా మనం చేయడం జరుగుతుంది. సో రాజమండ్రి పరిధి వరకు మనం ఇవన్నీ మనం చేయడం, అలాగే విజయవాడలో కూడా జరుగుతుంది, ఇంకా ఒంగోలులో కూడా జరుగుతుంది, అన్ని కేంద్రాల్లో కూడా జరుగుతుంది. రాబోయే మరిన్ని రోజుల్లో, ఇంకొక 1 నెల రోజుల్లో మొత్తం రాష్ట్రం అంతా అనేక ప్రాంతాలు సుమారు ఒక 200-250 కేంద్రాల్లో ఈ యొక్క అన్న క్యాంటీన్స్ జరుగుతుందండి. కొన్ని వేలాది మంది రోజు వచ్చి వాళ్ళు భోజనం చేస్తున్నారు, వాళ్ళు ఆకలి తీర్చుకున్నారు. అది మాకు ఎంతో తృప్తినిస్తుందండి. అందుకని అన్ని దానాల్లో ఇందాక చెప్పినట్టుగా అన్నదానం చాలా ముఖ్యం. వీఆర్ ఫీలింగ్ సో హ్యాపీ అండ్ ప్రివిలేజ్ టు గెట్ దిస్ ఆపర్చునిటీ. ఈ అన్నదానం చేసే అవకాశం మాకు ఇచ్చినందుకు మేము సర్వదా కృతజ్ఞతగా ఉంటాం. నర్సీపట్నంలో మళ్ళీ ఈ రోజు నుంచి పండుగ స్టార్ట్ అయిందండి. నిరుపేదలకి, చదువుకునే విద్యార్థులకి అందరికీ కూడా ఎక్కడెక్కడి నుంచి హాస్పిటల్కి వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు నుంచి కడుపు నింపడం జరుగుతుందండి. ఈ రోజు ఈ ఓపెనింగ్ అవ్వడం నిజంగా మా అందరికీ చాలా 5 సంవత్సరాలు బట్టి చాలా నష్టపోయామండి. ఇప్పటి నుంచి మాకు మళ్ళీ మంచి రోజులు వచ్చినాయండి. నిజంగానే అన్నం అన్నది పరబ్రహ్మ స్వరూపం. ఇది మాకు అందించడం మాత్రం నిజంగా చాలా ఆనందంగా భావిస్తున్నాం మేము.
ప్రతి ఒక్కరం కూడా ఇక్కడ ఉండి చదువుకొని మామూలుగా హాస్పిటల్కి వచ్చి ఒక నలుగురు వచ్చామంటే హాస్పిటల్కి మాకు బయట తినాలంటే 200 రూపాయలు ఖర్చు అయిపోద్దండి. మాకు ఇక్కడ రావడం వల్ల 20 రూపాయలతోటి నలుగురు కడుపు నిండిపోతుంది. ఇది నిజంగా చాలా మంచి ఆలోచన. మాకు అది చంద్రబాబు నాయుడు గారిని దేవుడు ఎప్పుడు దీవించాలి. ఆయనే అస్తమాన ముఖ్యమంత్రిగా ఉండాలని మేము మరీ కోరుకుంటున్నాం. ఈ వరదల్లో కూడా ఆయన చాలా బాగా అందరినీ ఆదరించారండి. నిజంగా ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వచ్చినాయని అనుకుంటున్నామండి. మనకి సోమవారం పూట ఉదయం వచ్చి ఇడ్లీ పూరి వస్తుందండి. ప్రతి ఒక్కరికి 3 ఇడ్లీ, 5 రూపాయలకి 3 ఇడ్లీ 3 పూరి వేస్తారు. అలాగే చట్నీ, సాంబారు, పూరి తాలూకు కర్రీ కూడా వస్తుంది. ప్లస్ మంగళవారం ఏమొచ్చి ఇడ్లీతో పాటు ఉప్మా వస్తుంది. ఉప్మాతో పాటు కొంచెం మిక్చర్ కూడా పంపిస్తారు మనకి. అలాగే బుధవారం ఇడ్లీ పొంగల్ వస్తుంది. పొంగల్తో పాటు కూడా కొంచెం మిక్చర్ వస్తుంది. సేమ్ ఇదే ప్రాసెస్ లక్షవారం, శుక్రవారం, శనివారం కూడా ప్రాసెస్ అవుతుంది. మధ్యాహ్నం వచ్చేసి రైస్, సాంబారు, కర్రీ, పెరుగు, పచ్చడి వస్తుంది. సమ్ టైమ్స్ ఏమైనా ఒకేషన్స్ సంథింగ్ ఏమైనా ఉంటే స్వీట్స్ ప్లస్ పప్పు కూడా పంపిస్తూ ఉంటారు. నైట్ కూడా సేమ్ రైస్, సాంబారు, పెరుగు, కర్రీ, చట్నీ, నెక్స్ట్ కర్డ్, పిక్కులు ఉంటాం. ప్రతిరోజు ఇవి అయితే కామన్గా ఉంటాయి. ఇవన్నీ 5 రూపీస్ మన దగ్గర. పర్ హెడ్కి ఏమొచ్చి రైస్ 400 గ్రామ్స్ అండి, సాంబార్ ఏమొచ్చి 150 గ్రామ్స్, మన కర్రీ ఏమొచ్చి 100 గ్రామ్స్, పెరుగు 75 గ్రామ్స్, అలాగే మన పిక్కులు ఏమొచ్చి 15 గ్రామ్స్ వేస్తారు. ఇది పెర్ హెడ్కి సార్. 5 రూపీస్కి మనం ప్రత్యేకంగా అక్షయపాత్ర తరపు నుంచి క్వాంటిటీ అదే వస్తుంది సార్ పెర్ హెడ్కి. 5 రూపాయలకే అన్నా క్యాంటీన్లో భోజనం పెట్టడంపై ఈరోజు అయితే మాత్రం స్పీకర్ అయ్యన్న పాత్రుడు అయితే ఈ అన్నా క్యాంటీన్ ప్రారంభించారు. అయితే ఈ అన్నా క్యాంటీన్లో ఈరోజు చాలామంది ఈ 5 రూపాయలకి భోజనాన్ని అయితే స్వీకరిస్తున్నారు. ఒకసారి ఆ తినే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకసారి వాళ్ళ భావాలను తెలుసుకుందాం. ఒకసారి రండి. అమ్మ, ఎలా ఉంది 5 రూపాయల భోజనం? బాగానే ఉందండి, బాగుంది. 5 రూపాయలకి భోజనం బాగానే ఉంది. ఎందుకు వచ్చారు ఇక్కడికి? మేము కూడా హాస్పిటల్కి వచ్చామండి. మీరు చెప్పండి అమ్మ, ఎలా ఉంది అసలు ఈ భోజనం? చాలా బాగుందండి. హాస్పిటల్కి వచ్చామండి, చాలా బాగుంది. చాలా సమృద్ధిగా తిన్నామండి, కడుపు నిండా. చాలా బాగుంది, చాలా బాగుందండి. మేము హాస్పిటల్కి వచ్చామండి, చాలా బాగుందండి భోజనం. 5 రూపాయల భోజనం చాలా బాగుందండి. అదే హాస్పిటల్కి వచ్చామండి.